తలకోన ఫారెస్ట్, బెంగళూరు వాటర్ ఫాల్, కేరళ వాటర్ ఫాల్కి వెళ్ళాము. ఇంకా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఏ లొకేషన్ వెళ్ళినా కూడా చాలా కష్టాలు వచ్చి మా ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశాడు. ఈ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ 10-15 డేస్ అయినా పర్మిషన్ తీసుకొని మరీ చేసామండి. అండ్ ఇంకా సినిమా గురించి చెప్పాలంటే కనిపించిన సస్పెన్స్లు ఇంకా 4-5 ఉన్నాయండి ఇంట్లో. అది తెరపైన చూడాల్సిందే. మీకు కనిపించే చామంతి వేరు, కనబడిపోయే చామంతి వేరండి. కొంచెం తమిళాళ్ళు నేటివిటీకి దగ్గరగా, వాస్తవికత దగ్గరగా సినిమా తీసినట్టుగా ఈ చామంతి కూడా అలాగే తీశారు. దాన్ని బట్టి ఇది తమిళ సినిమా అనుకుని ఉండొచ్చు. సో వీళ్ళందరూ బాగా చేశారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఉమాకాంత్, అలాగే మ్యూజిక్ డైరెక్షన్. ఇప్పుడు చూసాం ట్రైలర్స్ ఇవన్నీ, టీజర్ ఇవన్నీ చూసాం, చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడి వీళ్ళందరికీ కూడా మంచి యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కానీ, పనిచేసిన టెక్నీషియన్స్ కానీ అందరికీ మంచి పేరు రావాలి. చాలా టైట్ చూసాం లోగో, కానీ చాలా బాగుంది. డైరెక్టర్ సెకండ్ మూవీ, ఫస్ట్ మూవీ ఆపరేషన్ IPSతో ఒక మంచి ప్రూవ్ చేసుకొని మరి చామంతితో మంచి తెలుగు నేటివిటీ ఉన్న చిత్రాన్ని ఇప్పుడు చూస్తే అంతా కూడా తెలుగు నేటివిటీ కల్చర్ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందులో సస్పెన్స్, లవ్ అని చెప్పారు. సో టైటిల్ చూస్తేనే చాలా బాగుంది. అండ్ ప్రొడ్యూసర్ కూడా ఇంతకుముందు మాట్లాడాను, ఒక కసితో వచ్చి ఈ 10 సినిమాలు తీయాలనే తపనతో ఉన్న ప్రొడ్యూసర్ దొరికాడు చలపతి గారు. మరి గ్రేట్. అంటే ఒక ఇంట్రెస్ట్తో, ఒక తపనతో ఉన్న ప్రొడ్యూసర్ దొరకడం మరి మన మోహన్ కాంత్కి లక్. అది మోహన్ కాంత్ గారు చాలా మాకు చేశాడు. తర్వాత మా కొత్తగా తీసుకున్నా కానీ వీళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ పర్సన్స్గా మాకు వీళ్ళు చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ మోహన్ కాంత్ గారి దీన్ని చూసి వేరే పిక్చర్ కూడా దీంతో కమిట్ అవుతున్నాను. ఇంకో రెండో మూవీ కూడా ఈయనతో చేయాలని చేస్తున్నాను. మోహన్ కాంత్ గారి డైరెక్షన్ నచ్చి చేసి అది ఆయన దీన్ని బట్టి చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని మీరంతా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. ఈ సినిమా అన్ని సినిమాలుగానే ఇది ఒక సినిమా, కాకపోతే ఒక డిఫరెంట్ సినిమా. అంటే అదర్ మూవీస్లలో ఒక హీరో పెద్ద ఎమ్మెల్యే కొడుకుంటాడు, హీరోయిన్ బీదగా ఉంటుంది. కాకపోతే ఇందులో ఇద్దరు సేమ్ రేంజ్లో ఉంటారనమాట. అది లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత మీకు ఇంకా ఒక్కొక్క సస్పెన్స్, అంటే ఆడియన్స్ దే కాంట్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. ఇది వస్తుంది మూవీస్ చూస్తూ ఉంటే నెక్స్ట్ ఈ సీన్ వస్తుంది, దే కెన్ మేక్ ఇట్ అనమాట. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ సార్ మోహన్ సార్కి అండ్ మాకు ఇంత దాకా హెల్ప్ చేసిన మా ప్రొడ్యూసర్ సార్ చలపతి సార్కి థ్యాంక్ యూ అండి. ఫస్ట్ వచ్చేసి ఈ మూవీని అందరూ లవ్ మూవీగానే, అంటే లవ్ థ్రిల్లర్గానే చూస్తారు. కానీ వచ్చే ప్రతి ఎపిసోడ్స్కి, అంటే వచ్చే ఫస్ట్ సీన్కి తర్వాత ఎవరు అసలు గెస్ట్ చేయలేకపోతారు. అందరూ చూస్తే బాగుంది, లవ్ ఉంది అంతే, అదే థింక్ చేస్తారు. కానీ హర్రర్ ఎవరికి మాత్రం కనిపించదండి. చాలా బాగుంటుంది. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా హోల్ టీమ్ అండ్ మీడియాకి థ్యాంక్ యూ అండి. నాకు ఈ ఆఫర్ ఇచ్చినటువంటి మోహన్ కాంత్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి ఎంతో రుణపడి ఉన్నాను. థ్యాంక్స్.